ప్రతిధ్వనికి స్వాగతం. మారిన అరాచక ప్రభుత్వంతో పాటే పద్ధతులు విధానాలు ఒక్కొక్కటిగా మారుతున్నాయి. దోపిడీ రాజ్యానికి చెల్లుచీటీ పాడుతూ ప్రజలు వారి అవసరాల కేంద్రంగా నిర్ణయాలు అమల్లోకి వస్తున్నాయి. ఆ సంస్కరణలో ప్రక్షాళన క్రమంలో ఇప్పుడు ఇసుక వంతు వచ్చింది. ఎన్నికలకు ఇచ్చిన కీలకమైన హామీ మేరకు ఉచిత ఇసుక విధానం తిరిగి తీసుకుని రాబోతున్నట్లు ప్రకటించింది కూటమి ప్రభుత్వం. అయితే గడిచిన 5 ఏళ్లుగా వైకాపా ప్రభుత్వం మిగిల్చిన చేదు అనుభవాలు, సాగించిన అంతోదరిలేని దోపిడీ నేపథ్యంలో కొత్త నిర్ణయం అమలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, ఉపాధి నిర్మాణ రంగానికి కావలసిన అవసరాలు తీర్చుతూనే పర్యావరణ పరిరక్షణ కోసం ఏం చేయాలి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు దండా నాగేంద్ర గారు, సామాజిక కార్యకర్త, ధరణికోట వెంకటరమణ గారు, జియాలజిస్ట్, పర్యావరణవేత్త. ముందుగా వెంకటరమణ గారు, కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అమల్లో ఉన్న ఇసుక విధానాన్ని ఎందుకు పునఃసమీక్షించాల్సి వచ్చింది? పాత విధానానికి ఇప్పుడు కొత్తగా తీసుకుని రాబోతున్న కొత్త విధానానికి తేడా ఏంటి? ప్రకృతి మనకిచ్చే వనరుల్ని అమ్ముకునేటటువంటి ఒక దిక్కుమాలినటువంటి ప్రక్రియకి పాత గవర్నమెంటు దాన్ని ఏమనాలో చెప్పాలంటే లాభాపేక్షనాలా, లేకపోతే మోసవనాలా, లేకపోతే దగాకూరతనవనాలా అర్థం కావడం లేదు. కానీ చాలా పెద్ద తప్పు చేసింది. ప్రకృతి ఇచ్చే వనరుల్ని, చట్టాలన్నీ కూడా ప్రకృతి వనరుల్ని అమ్ముకోకూడదు, వాటిని పరిరక్షించాలి, పర్యావరణానికి అవసరమని చెబుతూ ఉంటే అమ్మకానికి పెట్టి వేల కోట్ల రూపాయల సంపాదనకి అడ్డదారులు తొక్కింది. కాబట్టి అది విధానమే కాదు, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో పునఃసమీక్షించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇదే ఈ రెండింటి విధానాల మధ్య ఉన్నటువంటి తేడా. 2 సార్లు చట్టాన్ని మార్చింది పాత గవర్నమెంట్, 2 సార్లు కూడా ఫెయిల్ అయింది. ఇంకో 2వసారి ఏం చేసింది, జయప్రకాష్ వెంచర్స్ అనే దానికి టెండర్ల ప్రక్రియకి అమ్మకూడదు అన్నదానికి టెండర్స్కి వెళ్ళింది, అది కూడా రివర్స్ టెండరింగ్కి వెళ్ళింది. మొత్తం ప్రకృతి వనరులు మొత్తాన్ని కూడా, అంటే ఇసుకని 3 ఫేజుల కింద ఆంధ్రప్రదేశ్ని విభజించింది. 3 రకాలుగా టెండర్లు పిలిచింది. దగ్గర 1500 కోట్ల రూపాయలకి ఆ సంస్థకి ఒప్పజెప్పింది. ఆ సంస్థ బెనామీలను పెట్టింది. ఆ బెనామీల్లో ఇదే రాజకీయ పక్ష నాయకులు చేరారు. ఎక్కడికక్కడ అడ్డగోలు 300, 500 రూపాయలు, 375 రూపాయలు టన్ను అని చెప్తే 6000 రూపాయలకు కూడా టన్ను దొరకని పరిస్థితికి వచ్చింది. పక్క రాష్ట్రాల్లో మాత్రం 1,00,000 రూపాయలకు కూడా అమ్ముకున్న లారీ లోడు 1,00,000 రూపాయలకు కూడా అమ్ముకున్నారు. అంటే ఏ స్థాయిలో అక్రమార్జనకి తెరదీసిందో పాత గవర్నమెంట్ అర్థమవుతుంది. ఆ పరిస్థితుల్లో ఇక్కడ ఇళ్ళు కుట్టుబడిపోయినాయి, ప్రభుత్వ రోడ్లు వేయడానికి లేదు, అలాగే ప్రభుత్వ బిల్డింగ్లు కట్టడానికి లేదు. సామాన్య ప్రజలకైతే ఇసుక గురించి ఆలోచించాలంటేనే భయపడే పరిస్థితి తీసుకొచ్చారు. అందుకని తప్పని పరిస్థితుల్లో ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీన్ని మార్చాల్సినటువంటి అవసరం ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఉంది. అది ప్రజల కొరకు, ప్రకృతి కొరకు, పర్యావరణం కొరకు. నాగేంద్ర గారు, వైకాపా ప్రభుత్వం అనుసరించిన అడ్డగోలు ఇసుక విధానం వల్ల ఉపాధి నిర్మాణ రంగాలపై ఎలాంటి ప్రభావం పడింది? ఎంత నష్టం జరుగుండొచ్చు? గత ప్రభుత్వం, జగన్ రెడ్డి ప్రభుత్వం భూమి మీద ఎన్ని వైలేషన్స్ ఉన్నాయో అన్ని వైలేషన్స్ చేసేసారండి. ప్రజాస్వామ్య దేశంలో అన్ని వైలేషన్స్ వాళ్ళు చేసేశారు. దాదాపుగా రాష్ట్రంలో 70కి పైగా నదులు ఉన్నాయండి. 70కి పైగా నదులు, పుష్కలంగా ఇసుక దొరుకుతుంది. కానీ వీరు ఉచిత ఇసుక విధానం అనేది ఆఫ్ చేసి వీళ్ళ ధనాపేక్ష కోసం వీళ్ళు ఇప్పుడు వెంకటరమణ గారు చెప్పినట్టు దాన్ని ఎలా చెప్పాలో దానికి అర్థం అనేది లేదు. జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాపారానికి అర్థం లేదండి. రాష్ట్రంలో 125 వృత్తుల వారికి జీవనాధారం అండి ఈ శాండ్ వల్ల. అదేవిధంగా 40 లక్షలకు పైగా భవన నిర్మాణ కార్మికులు జీవనోపాధి అండి. గత 5 సంవత్సరాల్లో 200 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్నారండి. ఇది జగన్మోహన్ రెడ్డి ధనదాహానికి, ఇది భవన నిర్మాణ కార్మికులకు ఆత్మహత్యలండి. ఇవన్నీ ఖచ్చితంగా ఆత్మహత్యలు కాదండి, జగన్మోహన్ రెడ్డి ధనదాహానికి అతను చేసిన హత్యలు, అతను చేసిన వైలేషన్స్, వాటికి హద్దులు పరిమితి ఎక్కడా లేదండి. జగన్మోహన్ రెడ్డి జయప్రకాష్ పవర్ వెంచర్ అనే కంపెనీ ఒకటి, డమ్మీ కంపెనీ, డొల్ల కంపెనీని ఒకటి పెట్టి 475 రూపాయలు అనేది ఒక ధరని నిర్ణయించి, కానీ 475 రూపాయలు అనేది ఎక్కడా లేదండి. రాష్ట్రంలో ఒక టన్ను ఇసుక కొనాలంటే 1000, 2000, 3000 రూపాయలండి. దీనికి ఉదాహరణ నేనేదో వేగ్గా చెప్పట్లేదు మేడం. మన హౌసింగ్ కార్పొరేషన్ నుంచి కానీ నాడు నేడు అని జగన్మోహన్ రెడ్డి స్కూల్స్ను ఒకటి డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టారండి. నాడు నేడు స్కూల్స్లో మీరు బిల్స్ పెట్టారు, డిఎంజీ వారికి బిల్స్ వాళ్ళు పెట్టారు, ఐఏఎస్లు పెట్టారండి. ఇది సామాన్య డీడీ మైన్స్ లేకపోతే కాంట్రాక్టర్లు బిల్ పెట్టింది కాదండి. ఒక ఐఏఎస్, డిఎంజీ వారికి బిల్స్ పెట్టారు. ఒక ఊరు నుంచి శాండ్ ఒక టన్ను కొనడానికి 2000 రూపాయలకు పైగా చిలుకు పెట్టి వీళ్ళు కొన్నారండి. ఓన్లీ భవన నిర్మాణ కార్మికులే కాదండి, ఎవరన్నా కొత్త గృహం నిర్మించుకోవాలంటే ఇసుక అనేపాటికి భయం, వణుకు పుట్టించారండి రాష్ట్ర ప్రజలకి. వెంకటరమణ గారు, నూతన విధానంలో ప్రజలకు ఉచితంగా ఇసుక అందిస్తామన్న ప్రభుత్వం
తవ్వకం, నిల్వ, రవాణాకు అయ్యే ఖర్చులు భరిస్తే చాలంది. దాని ద్వారా ఎంత మేర భారం తగ్గుతుంది? ఇప్పటిదాకా ప్రజలు భరుస్తున్న భారం ఏంటంటే అండి, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 6,000 నుంచి 10,000 రూపాయల దాకా ఒక ట్రాక్టర్ ఇసుక కొనుక్కునే పరిస్థితి నుంచి ఇవాళ టన్ను 300 నుంచి 500 మధ్యలో ఉంటుందండి ఖర్చు లెక్కేసుకుంటే, ఉచితంగా ఇచ్చేటప్పుడు. అది కూడా ఏ ఖర్చు? అది తవ్వటానికి, ప్రజలకి ట్రాన్స్పోర్ట్ చేయడానికి, ఒక స్టోరేజ్ పాయింట్ దగ్గర తీసుకురావడానికి, ఆ ఒడ్డుకో ఎక్కడికో. సో ఆ ఖర్చు మాత్రమే ప్రజలు ఇప్పుడు భరించాల్సి వస్తుంది. కాబట్టి హస్తి మసికాంతరం అంటారు. అంటే ఏనుక్కి దోమకు ఉన్నంత తేడా ఉంటుందండి పాత ఖర్చుకి ఇప్పుడున్నటువంటి భారానికి. పాతదేమో 6,000, 8,000 పెట్టినా కూడా బతిలాడి తెచ్చుకోవాలి. అది కూడా వాళ్ళు ఏదిస్తే అది తెచ్చుకోవాలి. ఒక సాక్షాత్తు ఒక వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గారే ఆయన ఇల్లు కట్టుకోవడానికి వచ్చినటువంటి ఇసుక చూసి బోరుమన్న పరిస్థితులు. గండ్ర ఇసుక ఫిల్లింగ్కి పనికొచ్చి ఇసుకని ఇంటి కన్స్ట్రక్షన్కి పంపించారు. ఇష్టమైతే తీసుకో, లేకపోతేనే పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడటం కూడా ఒక పెద్ద రిలీఫ్ అండి ప్రజలకి. అదేవిధంగా ఖర్చు చూసుకున్నట్టయితే ఎక్కడ 400-500, ఎక్కడ 10,000 రూపాయలు, 8,000 రూపాయలు ఖర్చు. ఇక పక్క రాష్ట్రాల వాళ్ళకైతే ఇక దారుణం, చెప్పే పని లేదు. 80,000 నుంచి 1,00,000 రూపాయల దాకా ఒక లారీలో వెళ్ళింది. సో ఇంత భారం ప్రజల మీద తగ్గుతుంది. దీనికంటే కూడా అండి మనం గుర్తించాల్సింది ఏంటంటే మానసిక ఒత్తిడి. ఇసుక దొరుకుద్దా లేదా? ఇవాళ ప్రాక్టికల్ ప్రాబ్లం అండి ఇది. మేము ప్రజల్లో అబ్జర్వ్ చేస్తే ఒక ఇల్లు మొదలు పెట్టుకున్న ఆయనకి ఇవాళ సుతార మేస్త్రిని పిలుద్దాము, వర్క్ మొదలు పెడదామంటే ఇసుక దొరుకుద్దా లేదో తెలియదు. మేస్త్రిని పిలిచిన తర్వాత వాడికి డబ్బులు ఇవ్వాలి, ఇవ్వకపోతేనేమో మళ్ళీ ఖర్చు దండగా. ఇసుక దొరకకపోతే వాడు వచ్చినందుకు వాడికి మన డబ్బులు ఇచ్చి తీరాల్సిందే మేస్త్రికి, కూలీలకి. సో ఈ రకంగా పరోక్షంగా పడే భారం, మానసిక ఒత్తిడి అది చాలా చాలా ఎక్కువ ఉంది. ఇవన్నీ కూడా తగ్గబోతున్నాయి. ఇప్పుడు తీసుకునేటువంటి నూతన విధానం కనుక పగడ్బందీగా అమలు చేయగలిగినట్టయితే ఖచ్చితంగా వీటన్నిటి నుంచి సమాజం రిలీఫ్ పొందుతుంది, పర్యావరణం కూడా చాలా బాగుపడుతుంది. నాగేంద్ర గారు, గత ప్రభుత్వ ఇసుక అక్రమాల దోపిడీపై మీరు ఎన్జీటీ, సుప్రీంకోర్టు వరకు పోరాటం చేశారు. ఉచిత ఇసుక విధానం ద్వారా అలాంటి లోటుపాట్లకు పరిష్కారం లభిస్తుందా? దాదాపుగా 2021లోనే మేము ఎన్జీటీకి వెళ్ళామండి. రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఇసుకపై విచ్చలవిడి ఇల్లీగల్ మైనింగ్ అవ్వచ్చు, లేకపోతే అక్రమ మైనింగ్, ఎక్స్కవేషన్ అంటే పర్మిషన్కి పరిమితికి మించి దాదాపుగా ఎక్స్కవేషన్ చేస్తూ ఉన్నారు, ఎక్కడ పర్మిట్స్ లేకుండా చేస్తూ ఉన్నారు. వీటి మీద మనం ఎన్జీటీకి వెళ్ళామండి. ఎన్జీటీకి వెళ్ళినప్పుడు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఎక్కడ కోర్టులు కానీ, లేకపోతే ప్రజాస్వామ్య దేశంలో న్యాయ వ్యవస్థ మీద కూడా వీళ్ళకి ఎక్కడ అసలు ఒక భయం, భక్తి అనేది ఎక్కడా లేదు మేడం. ఎన్జీటీ క్లారిటీగా ఒకటి చెప్పింది, రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతూ ఉంది, శాండ్ మాఫియాలో ఇల్లీగల్ మైనింగ్ జరుగుతూ ఉంది. ఒక పిటిషనర్గా నేను చెప్పడమే కాకుండా కేంద్ర పర్యావరణ శాఖ వారు కూడా నిర్ధారించారు మేడం. అదేవిధంగా ఎన్జీటీ ఒక జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఏ స్థాయిలో అవినీతి చేశాడనే దానికి ఒక చిన్న ఉదాహరణ. ఎన్జీటీనే దానికి ఏ స్థాయిలో ఏ పరిమితిలో వాళ్ళకి శిక్ష కానీ లేకపోతే ఎంత ఫైన్ విధించాలనేది లేక సుప్రీంకోర్టులో తేల్చుకోమని చెప్పిందండి. అంటే దానికి ఉదాహరణ చిన్నట్టు మీరు ఆలోచించుకోవచ్చు. ఎన్జీటీ పరిధినే దాటిపోయారు వీళ్ళు. ఏ రకంగా చేశారు? సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత కూడా సుప్రీంకోర్టు ఏప్రిల్ 29 అవ్వచ్చు, మే 10, మే 16 దాదాపుగా 3 సార్లు చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత విచ్చలవిడిగా జరుగుతుంటే స్టేట్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పటి వరకు ఎటువంటి క్రిమినల్ కేసులు ఆస్పెక్ట్లో ఎంతమంది క్రిమినల్ చర్యలు తీసుకున్నారు, ఏ కంపెనీ మీద చర్యలు తీసుకున్నారు? కానీ స్టేట్ గవర్నమెంట్, జగన్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడ తీసుకోలేదండి. ఎందుకు తీసుకోలేదు? కానీ ఇది జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోనే, జగన్మోహన్ రెడ్డి ఒక నెంబర్ 1 కాంట్రాక్టర్గా ఉండి ద్వివేది అవ్వచ్చు, లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవ్వచ్చు, డిఎంజీ వెంకటరెడ్డి, వీళ్ళందరి కనుసన్నల్లో ఖచ్చితంగా ఇసుక మాఫియా విచ్చలవిడిగా జరిగిందండి. నా దగ్గర కొన్ని ఫోటోగ్రాఫ్స్, ఇమేజెస్ ఉన్నాయి, మీకు చూపిస్తే. ఇది పర్మిషన్ తీసుకున్నది, రెడ్ మార్క్ ఉన్నది పర్మిషన్ తీసుకున్న ఏరియా మేడం. ఈ ఎల్లో మార్క్ అనేది న్యూ, అంటే మొన్న ఏప్రిల్, మేలో తీసుకున్నారు. కానీ ఇదంతా బియాండ్ చేసుకుని వెళ్ళిపోయారండి. దాదాపుగా 184 హెక్టార్లు శాండ్ మైనింగ్ వితౌట్ ఈసీ మేడం. పర్మిషన్ తీసుకుంది 5 హెక్టార్లు, 179 హెక్టార్లు వితౌట్, అంటే ఎటువంటి పర్మిషన్స్ లేకుండా, పర్యావరణ క్లియరెన్స్ లేకుండా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళ పర్మిషన్స్ లేకుండా. అంటే మీరు ఒకటి ఆలోచించవచ్చు, గత ప్రభుత్వంలో ఉన్న పాలనాధికారులు అవ్వచ్చు, లైక్ కలెక్టర్ అవ్వచ్చు, లేకపోతే డిఎంజీ మైన్స్ జియాలజీ ఆఫీసర్లు అవ్వచ్చు, వీళ్ళందరూ రెవెన్యూ వాళ్ళు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దోచుకోవడానికి వీళ్ళందరూ సహకరించారండి. ప్రిన్సిపల్ సెక్రటరీ అతను అంత పెద్ద స్థాయిలో ఉండి అతను ఎంత చిల్లరగా జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేశారంటే అతనికి దోచిపెట్టారండి రాష్ట్రాన్ని.
ప్రజల సంపదని, ప్రకృతి వనరులని, అదేవిధంగా ప్రభుత్వానికి ఎందుకు నష్టం వచ్చిందంటారు? జగన్మోహన్ రెడ్డి ఒకటి చెప్పారండి, గత గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019కి ఫ్రీ స్టాండ్ పాలసీ పెట్టి గవర్నమెంట్కి నష్టం చేకూరిందన్నాడు. అక్కడెక్కడా గవర్నమెంట్కి నష్టం రాలేదండి, ప్రజలు లబ్ధి పొందారు ఫ్రీ స్టాండ్ పాలసీ వల్ల. కానీ 2019 నుంచి 2024 వరకు ఏం జరిగిందండి? 2014 నుంచి ఆయన మొదటి విడతగా ఏపీఎండిసి ద్వారా మైనింగ్ చేయించారు. అదేవిధంగా 2021 మే నుంచి 2023 మే దాకా జయప్రకాష్ పవర్ వెంచర్ అనే డొల్ల కంపెనీ, డమ్మీ కంపెనీని పెట్టి అతను వ్యాపారం చేశాడు మేడం. దానివల్ల 1530 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి ఆదాయం అన్నారు. ఎక్కడండి గవర్నమెంట్కి ఆదాయం వచ్చింది? దాదాపుగా జయప్రకాష్ పవర్ వెంచర్స్ నుంచి 202 కోట్ల రూపాయలే కట్టారండి. 202 కోట్ల రూపాయలే 2 సంవత్సరాలకి. ఇంకా గవర్నమెంట్కి నేను నష్టం వచ్చిందన్నాను. 202 కోట్ల రూపాయలు కూడా ఆదాయం అనుకోవచ్చు మీరు. కానీ వేకర్ సెక్షన్ వాటికి, జగనన్న కాలనీలు ఫ్రీ స్టాండ్ అంటే ఉచిత గృహాలకి ఫ్రీ స్టాండ్ సప్లై చేసామని ఫ్రీ స్టాండ్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా దాదాపుగా 1,150 కోట్ల రూపాయలు గవర్నమెంట్ సొమ్ముని జగన్మోహన్ రెడ్డి దోచుకున్నాడండి. అదేవిధంగా నాడు నేడు కింద 150 కోట్ల రూపాయలండి. జిఎస్టీ కూడా గవర్నమెంటే పే చేసిందండి. ఇది చాలా వింతగా ఉంది. ద్వివేది ఒక లెటర్ ఇచ్చాడు, ఒక జీవో ఇచ్చాడు, ఎక్స్క్లూజివ్ జిఎస్టీ. దీంట్లో ఏం చేశారు? ఇంక్లూజివ్ చేసేశారు. గవర్నమెంట్ సొమ్ముని వీళ్ళు ఏ రకంగా దోచుకున్నారో, ఇలా 1500 కోట్లకు కూడా కకృతి పడిపోయారండి. దాదాపుగా వీళ్ళు చేసిన అవినీతి ఈ 5 సంవత్సరాల కాలంలో 60,000 కోట్ల రూపాయల పైనేనండి. దాదాపు వీటి దగ్గర ప్రతి ఆధారంతో సహా ఉంది. ఖచ్చితంగా వీళ్ళు రేపొద్దున దీంట్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఆఫీసర్ ఖచ్చితంగా మన దగ్గర ఏదో వేగ్గా నేను వీళ్ళ మీద నేను ఎక్కడ ఆరోపణలు చేయట్లేదండి. నేను మొదటి నుంచి నేను కోర్టులకి చెప్తుంది ఒకటే. అదేవిధంగా ద్వివేది కావచ్చు, సిఎస్ కావచ్చు, వెంకటరెడ్డి కావచ్చు, ప్రతి కలెక్టర్కి ప్రతి ఒక్కరికి నేను ఆధారాలతో సహా కొన్ని వందల పోస్టులు చేస్తుంటానండి. కానీ ఎక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి, నేను నిద్రపోతున్న జగన్మోహన్ రెడ్డి, దోచుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ఎక్కడా పట్టించుకోలేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ప్రజలందరికీ ఉపయోగకరమైన మంచి ఫ్రీ స్టాండ్ పాలసీ పెట్టారు. దీనివల్ల ఎక్కడా ప్రకృతి వనరులకి తూట్లు పడవు, అదేవిధంగా జనం కూడా లబ్ధి పొందుతారు. వెంకటరమణ గారు, ఇప్పుడు నాగేంద్ర గారు చెప్తూ ఉన్నారు ఆర్థికంగా ఎంత నష్టపోయిందో రాష్ట్రం. సో ఒక జియాలజిస్ట్గా, పర్యావరణవేత్తగా మీరు చెప్పండి, పర్యావరణం పరంగా ఎంత నష్టం కలిగింది? నష్టం అనే కంటే భావితరాల భవిష్యత్తుని నాశనం చేసే దిశగా వెళ్ళిందని మాత్రం ఖచ్చితంగా చెప్తానండి. ఈ విషయంగా గడిచిన అనేక సంవత్సరాలుగా ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ కానివ్వండి, మైనింగ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, పొల్యూషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి పూర్తి స్థాయిలో విఫలం చెందారు. లేకపోతే అక్రమార్కులతోటి అంటకాగారు. వీళ్ళు చేసే నష్టం అంతా ఇంత కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇసుకని కానీ నీళ్లను కానీ చూడవలసింది ఒక ఆర్థిక పదార్థంగా కాదు, అలాగే లాభాపేక్ష గవర్నమెంట్కి డబ్బులు తెచ్చిపెట్టే పదార్థంగా కాదు, అలాగే ఒక మినరల్గా కూడా చూడకూడదండి. అది ఎకో సిస్టంలో, జీవావరణ వ్యవస్థలో ఒక జీవులు మనుగడ సాధించాల్సినటువంటి ఆ జీవచక్రంలో ప్రధానమైన భూమిక పోషించేటటువంటి ఒక ప్రధాన పాత్రధారి. దాన్ని ఆ విధంగా చూడకుండా మన వాళ్ళకి అది కేవలం డబ్బు కిందో దేని కిందో చూసినంత అప్పుడు జరిగేటటువంటి పరిణామాలే ఇవన్నీ కూడా. ఎలాగంటే ఇసుక అనేది ఎన్నిటి మీద ఎఫెక్ట్ చూపెడుతుందంటే భూగర్భ జలాల మీద పూర్తి స్థాయిలో ఎఫెక్ట్ చూపెడుతుంది, చుట్టుపక్కల ఎకోసిస్టమ్ మీద, అలాగే అందులో ఉండేటువంటి జలచరాల మీద, అదేవిధంగా చుట్టూరుతా ఉండేటువంటి మనుషులు వాళ్ళ యొక్క మనుగడ, వాళ్ళ యొక్క జీవ పరిస్థితుల మీద, ఈ విధంగా పూర్తి స్థాయిలో జీవావరణం మొత్తం మీద ఇసుక అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. దాని ఎఫెక్ట్ అంతగా ఉంటుంది. అలాంటి దాన్ని మనకి అన్నం పెట్టే ఒక అమ్మలాగానో ఒక దేవతలాగానో నీళ్ళని మనం చూసే సాంప్రదాయంలో ఇసుకను కూడా అలాంటి చూడాల్సిన పరిస్థితులు ఉన్నప్పుడు అలా చూడకుండా తవ్వుకుంటూ పోయారండి. కానీ చట్టాలు తీసుకున్నట్టయితే ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచించి 8 మీటర్ల ఇసుక మందం ఉన్నట్టయితే 2 మీటర్ల కంటే ఎక్కువ తవ్వకూడదు అని చెప్పారు. అలాగే ఒడ్డు నుంచి 15 మీటర్లకి అవతల మాత్రమే తవ్వాలి, ఆ ఒడ్డు తీసుకున్నా ఈ ఒడ్డు తీసుకున్నా అని పెట్టారు. అదేవిధంగా 8 మీటర్ల కంటే తక్కువ, 3 మీటర్ల కంటే ఎక్కువ ఉంటే 1 మీటర్ కంటే ఎక్కువ తవ్వకూడదని చెప్పారు. ఎందుకు చెప్పారంటే ఆ ఇసుక తవ్వటం వల్ల రకరకాల పరిణామాలు వస్తాయి. మీకు వరదలు రావచ్చు, ఉప్పెనలు రావచ్చు, చుట్టుపక్కల గట్లు కొట్టుకుపోవచ్చు, ఆ సమతుల్యత దెబ్బతినచ్చు ఎకో సిస్టంలో, అలాగే రావాల్సినటువంటి భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోవచ్చు. ఇవన్నీ కూడా ఎస్టిమేట్ చేసిన తర్వాతే ఇసుక పర్మిషన్ ఇవ్వాలి. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో గ్రౌండ్ వాటర్ టేబుల్ అయినా పడిపోయిందా, నష్టం జరిగిందా గడిచిన 10 ఏళ్లలో, 5 ఏళ్లలో, 2 ఏళ్లలో, అలాగే ఎన్విరాన్మెంటల్ సిస్టమ్ ఏమైనా దెబ్బతిందా, జలచరాలు కానీ జీవజలాలు కానీ అక్కడ ఉన్నటువంటి వాటిలో ఏమైనా దెబ్బతిన్నాయా, తగ్గుతూ వస్తున్నాయా,
ఇన్ని ఎఫెక్ట్లన్నీ కూడా పరిశీలించిన తర్వాత మాత్రమే ఎంత ఇసుక తవ్వాలనేది లెక్కేయాలండి. ఇంకొకటి ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ప్రభుత్వాలు గమనించుకోవాల్సింది అసలు మొత్తం మనకి అవైలబిలిటీ ఆఫ్ ఇసుక ఎంత వస్తుంది పైనుంచి, ఒక సంవత్సరం మొత్తం మీద కురిసే వర్షపాతం ఎంత, పైనుంచి కొట్టుకొచ్చే ఇసుక ఎంత. యావరేజ్ని తీసుకుంటే గడిచిన 10 సంవత్సరాల్లో మనకు వచ్చేటటువంటి ఇసుక 100 లక్షల అంటే 1 కోటి క్యూబిక్ మీటర్ టన్నులు. 1 కోటి క్యూబిక్ మీటర్ టన్నులు మనకి ఇసుక వస్తుంది. కానీ మనం తీస్తున్న ఇసుక ఎంతో తెలుసా అండి? దీనికి 150% ఎక్కువ. 2,50,00,000 క్యూబిక్ మీటర్ టన్నుల్ని మనం బయటికి తీస్తా ఉన్నాం. అంటే మన గొయ్యి మనమే తవ్వుకుంటున్నాం. మనం పెట్టే గోతులు భావితరాలకు తీసే గోతుల కింద మనం దీన్ని చూడకపోవటం వల్ల జరుగుతున్నటువంటి నష్టం ఇది. వాతావరణం పూర్తిగా దెబ్బతింటుంది, గ్రౌండ్ వాటర్ పూర్తిగా దెబ్బతింటుంది, అందులో ఉన్న జీవులు పాడైపోతున్నాయి, పంట పొలాలు పాడైపోతున్నాయి. ఇన్ని రకాల ఎఫెక్ట్ ఉన్నప్పుడు ఇంకా పెద్ద ప్రమాదం ఏంటంటే వాటర్ ఫ్లోయింగ్ సిస్టమ్, అంటే దాని యొక్క స్పీడ్ కానివ్వండి, దాని యొక్క ఒత్తిడి కలిగించే ఒత్తిడి కానివ్వండి పూర్తి స్థాయిలో మారిపోతుంది. అట్లాగే నదీ పరివాహక ప్రాంతాలు, నది ప్రవహించే దిశలు ఇవన్నీ మారిపోతూ ఉంటాయి. నాగేంద్ర గారు, 5 ఏళ్లుగా జరిగిన ఇసుక అక్రమ తవ్వకాలపై కేసుల్లో ప్రభుత్వం మారిన నేపథ్యంలోనైనా అసలు దొంగలు వెలుగు చూసే అవకాశం ఉందా? వాళ్లకు ఎలాంటి శిక్షలు పడాలి? ఖచ్చితంగా మేడం, గత 5 సంవత్సరాల్లో మనం వేసిన కేసుల వల్ల ఖచ్చితంగా దొంగలు వెలుగు దొరికారండి. దొంగలు ఎక్కడా దొరకలేదనేది ఎక్కడా లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దొంగలు కనపడలేదు, కానీ ఎందుకంటే దోపిడీదారులు వాళ్ళైనప్పుడు దొంగలు ఎక్కడా కనపడరు. కానీ దోపిడీ చేసేదే ప్రభుత్వ పెద్దలు, ప్రభుత్వ అధికారులు. ప్రభుత్వ పెద్దలకు సహకరించారు కాబట్టి వీళ్ళంతా దోపిడీ చేశారు. గత ప్రభుత్వంలో వీళ్ళెవరూ కనపడలేదండి. ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఒకటే చెప్పిందండి, క్రిమినల్ కేసులు ఎన్ని చేసి ఉన్నారు, ఈ ఇసుక ఎక్స్కవేషన్ దాంట్లో కానీ, ఇల్లీగల్ మైనింగ్ దాంట్లో కానీ సుప్రీంకోర్టు ఒకటే అడిగిందండి. రేపు దాదాపుగా జూలై 15వ తారీఖు మళ్ళీ హీరింగ్ ఉంది మేడం. రాష్ట్ర పెద్ద అయినటువంటి గత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి, ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వివేది దగ్గర నుంచి, వీటన్నిటికీ కరెక్ట్గా నోట్ ఫైల్స్ కానీ ఏది సహకరించిన డిఎంజీ వెంకటరెడ్డి కాడ నుంచి, కలెక్టర్ల దగ్గర నుంచి, కలెక్టర్లు ఎంత దౌర్భాగ్యం అంటే అండి, రాష్ట్రంలో విచ్చలవిడిగా అక్రమ మైనింగ్, ఇల్లీగల్ మైనింగ్ జరుగుతూ ఉంటే రాష్ట్రంలో ఎక్కడా మైనింగ్ జరగట్లేదని కలెక్టర్లు దొంగ పత్రాలు సమర్పించారండి కోర్టులకి. వాళ్ళని ఏమనుకోవాలి? ఐఏఎస్లుగా వీళ్ళు దాదాపుగా ఉన్నతమైన చదువులు చదివి భావితరాల భవిష్యత్తును కాపాడటానికి ఉండాల్సిన వాళ్ళు వీళ్ళే. ఒక పెద్ద దొంగకి, ఆర్థిక నేరస్తుడికి, ఒక ఉగ్రవాదికి వీళ్ళు అతన్ని పోల్చడానికి ఎటువంటి వర్డ్స్ లేవండి ఈ భూప్రపంచం మీద. ఎందుకంటే వాళ్ళందరూ అతనికి సహకరించిన వీళ్ళందరినీ కూడా కఠినంగా రేపొద్దున శిక్షిస్తారండి. ఎందుకంటే ఉదాహరణకి మా గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఎంత దౌర్భాగ్యం అంటే అండి, మంగళగిరి దగ్గర గుండెమేడ అనే రీచ్లో వాళ్ళ కమిటీ, ఒక సబ్ కలెక్టరు, ఒక డిఎంజీ, ఒక ఎంఆర్ఓ, వీళ్ళంతా పెద్ద పెద్ద అధికారులు అందరూ వెళ్తే అక్కడ మైనింగ్, ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుందండి. మైనింగ్ జరుగుతుంటే అక్కడ వచ్చేపాటికి వెహికల్స్ సీజ్ చేశారు, మిషనరీ సీజ్ చేశారు, ఈ రిపోర్ట్ ఇచ్చారు. కానీ ఈ వేణుగోపాల్ రెడ్డి వాళ్ళ ముఠా నాయకుడు చెప్పిన దాని ప్రకారం ఆ అక్రమ పత్రాలు సమర్పించారండి కోర్టుకి. ఎక్కడా మైనింగ్ జరగట్లేదు, ఎక్కడా వైలేషన్స్ లేవు, గతంలో కూడా ఎక్కడా జరిగిన పాపాలు లేదు అని ఈ విధంగా తప్పుడు రాతలతో ఈ తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారండి. అదేవిధంగా నేను తాడేపల్లి ఎంఆర్ఓ ఆఫీస్లో సర్టిఫైడ్ కాపీ ఆర్టీ యాక్ట్ ద్వారా తీసుకుంటే ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుందని ఎంఆర్ఓ గారు నాకు ఇచ్చారండి. ఈ విధంగా వీళ్ళందరూ, అదేవిధంగా విజయవాడ కలెక్టరు, ఈస్ట్ గోదావరి కలెక్టర్ మాధవీలతారెడ్డి, ఆమె చెబుతుందండి డ్రెడ్జింగ్ జరుగుతుంది, బోట్స్మెన్ ద్వారా సేల్ చేస్తున్నారు. డ్రెడ్జింగ్ జరిగి సేల్ చేయడానికి మీకు ఈసీ పర్మిషన్ ఉండాలి. ఈసీ పర్మిషన్స్ ఎక్కడా లేవండి. అంటే ఉదాహరణ చెబుతున్నా, ఇదే విధంగా రాష్ట్రంలో ఉన్న అందరు కలెక్టర్లు ఇదే విధంగా చేశారు, అదేవిధంగా మైనింగ్ అధికారులు చేశారు. వీళ్ళందరూ నడిపిన వెంకటరెడ్డి, ద్వివేది, జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ ఖచ్చితంగా జైలు పాలవుతారండి. వెంకటరమణ గారు, ఇసుక విధానాన్ని అక్రమాలకు తావు లేకుండా అమలు చేయాలంటే కొత్త ప్రభుత్వం ఏం చేయాలని మీరు సూచిస్తారు? ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, అధికారులని నడిపించే విధానం అనేదే ఎప్పుడూ కూడా అక్రమాలకు తావు ఇవ్వకుండా ఉంటుందండి. ఎందుకంటే అడ్మినిస్ట్రేటివ్, ఎగ్జిక్యూటివ్ అనేది సిన్సియర్గా ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే జరుగుతుందండి. రెండోది, ఇక్కడ ఒక విషయాన్ని మాత్రం పరిగణలోకి ఖచ్చితంగా ప్రభుత్వాలు తీసుకోవాలండి. ప్రత్యామ్నాయ మార్గాల్ని మనం తీసుకోకపోతే, ఈ రకంగా తవ్వుకుంటూ పోతే ప్రజలకు అందిద్దాం అన్నటువంటి ఒక మంచి భావన కావచ్చు, లేకపోతే ఇంకో భావన కావచ్చు, దానివల్ల భావితరాల భవిష్యత్తు నాశనం చేసిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు మీకు సౌదీ అరేబియా కానీ కొన్ని దేశాలు తీసుకుందాం. అక్కడ ఇసుక అనేది సముద్రపు ఇసుక తప్ప రెండో ఇసుక వాళ్ళకి దొరకదు. కానీ వాళ్ళందరూ కన్స్ట్రక్షన్ చేయడం లేదా అంటే ప్రత్యామ్నాయ మార్గాల వైపు ఆ దేశాలన్నీ కూడా ఎంత 100% సక్సెస్ రేట్తో వెళ్తున్నాయో మన దగ్గర కూడా ప్రత్యామ్నాయ మార్గాలు తీసుకోవాలండి. అలాగే క్వాడ్జెట్స్ నుంచి ఇసుక తయారు చేసుకోవచ్చు.
మనకి రాయలసీమ వైపు అనంతపురం కానివ్వండి, కడప కానీ కోఆర్డినేట్స్ ఉన్నాయి. శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ, వైజాగ్ వైపు కానివ్వండి కోండలైట్స్ ఉన్నాయి, చార్నకైటు ఇలాంటి రాళ్ళు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇసుక్కి దగ్గర దాపు హార్డ్నెస్ దగ్గరగా ఉండి 5 to 7 హార్డ్నెస్ ఉన్నటువంటి రాళ్ళు ఇవన్నీ కూడా. సో వీటి నుంచి చిన్న చిన్న యూనిట్స్ నుంచి పెద్ద యూనిట్స్ దాకా పెట్టుకోవచ్చండి. పారిశ్రామికీకరణ జరుగుతుంది, ఎంతోమందికి ఉపాధి దొరుకుతుంది. రెండో ప్రత్యామ్నాయ మార్గంగా ఇసుక కనుక సప్లై చేస్తూ ఉన్నట్టయితే కనుక ఒత్తిడి తగ్గి ఇసుక మీద, భూమి మీద, ఈ ఇసుక మీద ఒత్తిడి తగ్గి ప్రకృతికి, ఎకోసిస్టమ్కి, ప్రజలకి, రాబోయే తరాలకి కూడా ఉపయోగకరంగా ఉంటుందని ఖచ్చితంగా చెప్పచ్చండి. నాగేంద్ర గారు, గత 5 ఏళ్ల వైకాపా ప్రభుత్వంలో ఇసుక విషయంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా ఉండాలంటే కూటమి ప్రభుత్వానికి మీరిచ్చే సలహా ఏంటి? ఖచ్చితంగా మేడం, గత 5 సంవత్సరాల్లో ఈ శాండ్ మైనింగ్ మీద, ఈ లీగల్ మైనింగ్ చేసిన వారిపై కఠిన శిక్షలు విధించి, అదేవిధంగా ఇవాళ ఉన్న గవర్నమెంట్ నాకు తెలిసి ఈ ఫ్రీ శాండ్ పాలసీ అనేది పెట్టారండి. కానీ ఫ్రీ శాండ్ అనేది ఒకటి కొంత పరిమితిలో కొంత ఖర్చు అవుతుందండి శాండ్ అనేది. ఎందుకంటే దూరం నుంచి ఎక్కడో అతను ఒక ట్రక్ తీసుకొచ్చి ఇక్కడ వచ్చి శాండ్ డైరెక్ట్గా అతను తీసుకొని వెళ్ళలేడండి. దానికి నదిలోకి వెళ్ళడానికి ఒక చిన్న బాట దారి ఒకటి వేయాలి, అదేవిధంగా ఎక్స్కవేషన్ చేసుకుంటానికి ఒక చిన్న మిషనరీ ఉండాలి. ఇవన్నీ కొంత ఖర్చు అవుతుందండి. ఇవన్నీ ఈ ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని ఒక కార్పొరేషన్ త్రూ ఒక అమౌంట్ ఎంతో అనేది ఒక ఫిక్స్డ్ చేసి, అదేవిధంగా కొంతమంది ఎంప్లాయ్మెంట్ కూడా కొంతమంది కల్పించేసి ఆ ఫిక్స్డ్ ప్రైస్ని, చంద్రబాబు నాయుడు గారు ఒకటి చెప్పారు, ఆఫ్లైన్ అనేది ఎక్కడా ఉండదనేది. నేను ఒకటే చెప్తున్నాను, ఆన్లైన్ విధానం అనేది పెట్టి ఒక ఫిక్స్డ్ ప్రైస్, గ్రామ సచివాలయాలు ఉన్నాయి, గ్రామ సచివాలయాల్లో ఎవరికి ఎంత క్వాంటిటీ కావాలో ఆ క్వాంటిటీని వాళ్ళు బుక్ చేసుకునే విధంగా ఒక ఫిక్స్డ్ ప్రైస్ ఒకటి పెట్టి, రవాణాని కూడా, ట్రాన్స్పోర్ట్ని కూడా వీళ్ళే అందించి, స్టేట్ మొత్తం ఒక ఏపీఎండిసి అవ్వచ్చు లేదా ఒక కార్పొరేషన్ త్రూ వీళ్ళు నాణ్యమైన ధరకి శాండ్ మొత్తం స్టేట్ అంతా అందిస్తే గత ప్రభుత్వం మీద పడిన వాళ్ళు చేసిన లోపాలు కానీ, లేకపోతే ఇలాంటి భవిష్యత్తులో జరగకుండా ఉంటాయి అనేది ఖచ్చితంగా నేనైతే ఒకటి చెప్పదలుచుకున్నాను మేడం. అదేవిధంగా ఈ ఇల్లీగల్ మైనింగ్ అనేది కూడా ఇంకా ఎంకరేజ్మెంట్ జరగకుండా ఉండాలంటే సెబ్ అనేది ఒకటి మనకి ఆల్రెడీ చేసి అన్ని డిస్ట్రిక్ట్స్లో ఉంది. వీళ్ళు పరిమితికి మించి ఆర్టీఏ అధికారులు అవ్వచ్చు, రవాణా రంగంలో ఒక లారీకి ఎంత పరిమితి స్థాయిలో ఇచ్చారో అంత టన్నేజే దాదాపు కఠినంగా ఆర్టీఏ అధికారులు అవ్వచ్చు, సెబ్బోళ్ళు కావచ్చు, కఠినంగా ఉంటే ఇల్లీగల్ మైనింగ్ కూడా, ఎక్సెస్ మైనింగ్ కూడా ఎక్కడ జరగదండి. దీన్ని ఎవ్వరూ ఏ స్థాయిలో చేయలేరు. ధన్యవాదాలండి నాగేంద్ర గారు, వెంకటరమణ గారు. ఇది ఇవాల్టి ప్రతిధ్వని.